హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ బీఈడీ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే బీఈడీ ఫ్రెష్ స్కాలర్షిప్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో బీఈడీ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సో ఆ డౌట్స్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. లైక్ వచ్చేసి ఏంటంటే రెగ్యులర్గా బీఎడ్ చేసే వాళ్ళు కావచ్చు, అంటే డిగ్రీ కంప్లీట్ చేయగానే వెంటనే బీఎడ్ చేసే వాళ్ళు కావచ్చు, అండ్ డిగ్రీ తర్వాత పీజీ చేసి ప్రజెంట్ బీఎడ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అండ్ అదేవిధంగా సో డిగ్రీ మధ్యలో డిఎడ్ చేసి ప్రజెంట్ బీఎడ్ చేస్తున్న విద్యార్థులు కావచ్చు. ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్తో బీఎడ్ చేసేటప్పుడు అండ్ అదేవిధంగా గ్యాప్ అనేది ఒక 2 years స్టడీ అనేది బంద్ చేయడం కావచ్చు, 4 years కావచ్చు, ఇలా లాంగ్ పీరియడ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ బీఎడ్ చేస్తున్న విద్యార్థులు కావచ్చు. మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మీకు డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సో మీ డౌట్స్తో పాటు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఈ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే నెక్స్ట్ ట్యాబ్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మీరు మొబైల్ యూజ్ చేస్తున్నా అండ్ అదేవిధంగా సిస్టమ్ యూజ్ చేస్తున్నా మనకి స్క్రీన్ అయితే సేమ్ ఈ విధంగానే ఉంటుంది. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ స్కాలర్షిప్కి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ మనం మెయిన్ ట్యాబ్లో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఈ పాస్కి సంబంధించి స్టూడెంట్ సర్వీస్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ మనకి సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి. తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి మీరు అదర్ స్టేట్లో వేరే స్టడీ చేస్తున్నట్లయితే ఇక్కడికి వెళ్ళి స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు తెలంగాణ నుంచి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మన స్టేట్కి సంబంధించిన వాళ్ళు మన స్టేట్లోనే చదివినట్లయితే థర్డ్ ఆప్షన్లో వచ్చేసి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ ట్యాబ్లో మనకు వచ్చేసి ఏంటంటే వన్స్ మనం స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత స్కాలర్షిప్కి సంబంధించిన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడం కావచ్చు, స్టేటస్ తెలుసుకోవడం కావచ్చు, మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడిందా లేదా అని తెలుసుకోవడం కావచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏదైనా రిజెక్షన్ ఉంటే దాన్ని రీఅప్లోడ్ చేయడం కావచ్చు. ఇలాంటి డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో వీటికి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్ వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. మన ఛానల్లో తెలంగాణ ఈ పాస్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. మీరు ఆ ప్లేలిస్ట్కి వెళ్ళినట్టయితే ప్రతి డౌట్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. సో మీరు ఆ టాపిక్స్ ద్వారా అయితే మీకు ఏ టాపిక్ అయితే కావాలనుకుంటారో ఆ టాపిక్ వీడియోస్ అయితే చూడొచ్చు. ప్రజెంట్ మనం బీఈడీ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలనేది తెలుసుకుంటున్నాం. కాబట్టి వన్స్ మీరు మెయిన్ ట్యాబ్లో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం థర్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2022-23 అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వన్స్ మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ 2022-23 అని అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది. సో మనం ప్రజెంట్ ఎవరైతే బీఎడ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి అయితే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, అండ్ అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఉండాలి, పాస్ టైప్ అనేది ఉండాలి. ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీ యొక్క ఎస్ఎస్సి మెమో పైన ఉంటుంది. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి మెమో అనేది మీ దగ్గర ఉండాలి. సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర ఉండాలి. అండ్ నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆధార్ కార్డ్లో నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది సో ఎప్పటికైనా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం అప్డేట్ చేసుకోండి. ఎస్ఎస్సిలో మీ నేమ్ ఈ విధంగా ఉంటే ఆధార్ కార్డులో అదే విధంగా, అండ్ ఎస్ఎస్సిలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటే ఆధార్ కార్డులో కూడా అదే విధంగా అప్డేట్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఎస్ఎస్సి మెమో కావాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఆధార్ కార్డ్ కావాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు కేటగిరీకి ఎలిజిబుల్ ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉంటారు. సో మీరు క్యాస్ట్కి ఎలిజిబుల్ కాబట్టి ఖచ్చితంగా మీరు స్కాలర్షిప్ అప్లై చేయాలి అనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకొని ఉండాలి. అండ్ అది కూడా న్యూ వన్ అనేది ఉండాలి. సో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది, నో ప్రాబ్లం. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం రూల్ ఏంటి అంటే 1st April 2022 తర్వాత తీసుకున్న ఇన్కమ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీకు 31st March 2022 కానీ 28 March 2022 కానీ ఇలా బిఫోర్ డేట్లో ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక్కడ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా 1st April 2022 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ మీతో క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు ఓసీ క్యాండిడేట్స్ అయినట్లయితే సో ఖచ్చితంగా మీకు ఈబీసీ సర్టిఫికేట్ కానీ
లేదా సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ గాని ఉన్నట్లయితే మనం స్కాలర్‌షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. నా యొక్క సజెషన్ ఏంటంటే ఓసీ క్యాండిడేట్స్ అయ్యుండి మీకు స్కాలర్‌షిప్ రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈబీసీ అండ్ సేమ్ టైమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కావాలి. ప్రెజెంట్ ఎవరైతే స్కాలర్‌షిప్ అప్లై చేస్తున్నారో స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. అది కూడా నేషనలైజ్డ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. సో నేషనలైజ్డ్ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన లిస్ట్ ఏ బ్యాంక్ నేషనలైజ్ చేయబడింది, ఏ బ్యాంక్ చేయబడలేదు అనేది లిస్ట్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లిస్ట్‌లో ఉన్న ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ మీకు ఉంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత స్టూడెంట్స్ అనేది మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. మనం ఫ్రెష్ స్కాలర్‌షిప్ అప్లై చేసుకుంటున్నప్పుడు ఒక రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ స్కాలర్‌షిప్‌కి సంబంధించిన అప్డేట్స్ రావడం ఉంటుంది కాబట్టి మీరు ఆ మొబైల్ నెంబర్ అనేది మీ ఓన్ నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి లాస్ట్ 7 ఇయర్స్ యొక్క డీటెయిల్స్ అనేది కావాలి. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డిగ్రీ రీసెంట్‌గా కంప్లీట్ చేసి బీఎడ్ చేస్తున్నట్లయితే డిగ్రీ నుంచి బ్యాక్ 7 ఇయర్స్ పీరియడ్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అవన్నీ ఉండాలి. అంటే డిగ్రీ, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి, 9th క్లాస్ వరకు మీరు బోనాఫైడ్స్ అనేది మన స్కాలర్‌షిప్ అప్లికేషన్ కోసం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్న విద్యార్థులు అయితే స్టడీలో అనుకోకుండా గ్యాప్ వచ్చింది, కొన్ని కారణాల వల్ల మీరు స్టడీ బంద్ చేసి అండ్ ఇప్పుడు స్టడీ చేస్తున్నట్టయితే మీరు లాస్ట్ 7 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గ్యాప్ తీసుకోవాలి. గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాన్యువల్గా అయితే ఇస్తారు. సో ఆ విధంగా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు బీఎడ్ చేసిన విద్యార్థులు కావచ్చు, పీజీ అదర్ కోర్సెస్ చేసి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నట్టయితే వాటి యొక్క బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం, మీకు అక్కడ గ్యాప్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేజర్గా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ఫోటోగ్రాఫ్ అని ఉంటుంది, ఆధార్ కార్డ్ అని ఉంటుంది. సో వీటిలో ఏంటంటే జస్ట్ మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ ఆప్షన్స్ అన్నిటిని మనం టిక్ మార్క్ చేసుకోవాలి. ఫాస్ట్ ఫోటో ఉండాలి అండ్ అదేవిధంగా సో బ్యాంక్ అకౌంట్ ఉండాలి అండ్ లాస్ట్ 7 ఇయర్స్కి సంబంధించిన బోనాఫైడ్స్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అనేది ఏంటంటే మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్కాన్ చేసి అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ కూడా ఏంటి అంటే మనకు 100 KB కంటే తక్కువగా ఉండాలి. అప్ టు 100 KB వరకు ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ప్రీవియస్లో నేను ఒక వీడియో చేశాను, మొబైల్ ద్వారా మన ఫొటోస్ని, మన సర్టిఫికేట్స్ని 100 KB కంటే తక్కువగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అని డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ వీడియో చూస్తూ మీ దగ్గర మొబైల్ ద్వారా క్యాప్చర్ చేయబడిన ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటిని 100 KBలోకి సెట్ చేసుకొని ఈజీగా మనం స్కాలర్షిప్ అయితే మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. వన్స్ ఈ డిక్లరేషన్ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసినట్లయితే జస్ట్ ఇక్కడ అప్లై నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లై నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇప్పటి నుంచి మనకు ఫ్రెష్ స్కాలర్షిప్ అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏంటంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావచ్చు, దానికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు. అండ్ ఇక్కడ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ క్లియర్గా మనం చూడొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఎస్ఎస్సి మెమో అనేది మీ దగ్గర పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. సో ఎస్ఎస్సి మెమోలో వచ్చేసి మీరు పాస్ టైప్ అనేది రెగ్యులర్గా పాస్ అయ్యారా, సప్లీలో పాస్ అయ్యారా, అదర్ ప్రైవేట్కి సంబంధించి ఆప్షన్ ఉందా అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి ఎస్ఎస్సి రెగ్యులర్గా పాస్ కావడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మన యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి పాస్ ఇయర్. ఉదాహరణకు మీరు ఎస్ఎస్సి అనేది సో హాల్ టికెట్ నెంబర్ స్టార్టింగ్లో 15 కానీ 17 కానీ సంథింగ్ ఉంటుంది. 15 అర్థం వచ్చేసిందంటే మీరు 2015లో పాస్ అయినట్టు, 17 అర్థం ఏంటంటే మీరు 2017లో పాస్ అయినట్టు. బేస్డ్ ఆన్ మీ యొక్క హాల్ టికెట్ని బట్టి హాల్ టికెట్ నెంబర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి మెమో ప్రకారం ఎంటర్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ ఎంటర్ చేయగానే సో నెక్స్ట్ మనకు సంబంధించి ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ అయితే నా యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాస్, డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ ఈ విధంగా మన యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్ అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోగానే డిఫాల్ట్గా మన యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. వాటిలో కూడా వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి పాస్ టైప్ అండ్ ఇయర్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ జెండర్కి సంబంధించి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ డీటెయిల్స్ అయితే ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ మీరు మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోగానే కొందరికి వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని అయితే చూపిస్తుంది. అలా వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా సో మీ కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళేసినట్లయితే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ చేస్తాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనం స్క్రోల్ చేసినట్టయితే మనకు ఆధార్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఆధార్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్. సో మనం మన యొక్క ఆధార్ కార్డులో ఎవరైతే స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనం టెక్స్ట్ అయితే టైప్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ యూఐడి అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా ఆధార్లో మనకు 12 డిజిట్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ వన్లో 4 డిజిట్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఆధార్ నెంబర్ అనేది రీఎంటర్ చేయాలి. అండ్ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే సో ఆధార్ నేమ్ అండ్ అదేవిధంగా
ఎస్ఎస్సి నేమ్ మ్యాచ్డ్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఎంటర్ చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే సో నేమ్ అనేది మ్యాచ్ కాలేదని చెప్తుంది. మ్యాక్సిమం మీరు ఎంటర్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి అండ్ ఆధార్లో ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఉంటాయో అదే విధంగా ఫిల్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా యొక్క ఆధార్ కార్డ్లో ఉన్న నేము అండ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క ఆధార్లో ఉన్న ప్రకారం నేమ్ అనేది ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ ఈ విధంగా యూఐడి కన్ఫర్మ్ చేసుకోగానే సో ఇక్కడ పైన మనకి గ్రీన్ కలర్లో ఆప్షన్ అయితే వస్తుంది. అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి మెమో మ్యాచ్డ్ అని అయితే వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఆధార్లో డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ డీటెయిల్స్ అనేది ఎస్ఎస్సి ప్రకారం ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు లేకపోయినా నో ప్రాబ్లం, కానీ ఫ్యూచర్లో మీకు బెనిఫిట్ ఉండాలి అంటే సో ఆధార్లో ఉన్న ప్రతి డీటెయిల్స్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఆధార్ కార్డు ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను చూస్ ఫైల్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క డివైస్లో ఆధార్ కార్డ్ స్కాన్ చేసి ఎక్కడైతే పెట్టుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రజెంట్ అయితే నేను ఆధార్ కార్డ్ని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ఆధార్ కావచ్చు అండ్ అదేవిధంగా మీ లాస్ట్ 7 years సంబంధించిన బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కావచ్చు, గ్యాప్ సర్టిఫికేట్ కావచ్చు. సో 100 KB కంటే తక్కువగా ఉండేటట్టు కన్వర్ట్ చేసుకోవాలి. సో ప్రీవియస్లో ఒక వీడియో చేయడం జరిగింది 100 KBకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని. సో ఆ వీడియో చూస్తూ ప్రతి డాక్యుమెంట్ని మీరు 100 KBలోకి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ రిలీజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్లో మీరు బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సో మెనీ స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతారు, మేము ఓసీ క్యాండిడేట్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. సో ఓసీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ మాత్రమే డిఫరెంట్, రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. బీసీడీ విషయంలో అయినా, ఎస్సీ విషయంలో అయినా, ఎస్టీ విషయంలో అయినా మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే డిఫరెంట్, రిమైనింగ్ అన్ని మాత్రం సేమ్ ఉంటాయి. సో నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎస్సీకి సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ ఎస్సీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ అనేది ఉంటుంది. సో మనకు క్యాస్ట్ సర్టిఫికేట్లో మన సబ్ క్యాస్ట్ ఏదనేది మెన్షన్ చేస్తారు, దాన్ని బట్టి కూడా మీరు డిసైడ్ కావచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఈ పర్సన్ యొక్క సబ్ క్యాస్ట్ వచ్చేసి అండ్ మనం ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్యు ఆర్పన్ అంటారు. సో ఇన్ కేస్ మీరు ఆర్పన్ అయితే ఎస్ పెట్టండి, కానట్టయితే నో పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ ఎంటర్ చేసిన క్యాస్ట్ ఏదైతే ఉందో, మీరు బీసీ సెలెక్ట్ చేసుకుంటే బీసీకి సంబంధించిన క్యాస్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎస్సీ సెలెక్ట్ చేసుకుంటే ఎస్సీకి సంబంధించిన క్యాస్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు ఈబీసీ సర్టిఫికేట్ ఇస్తే ఈబీసీకి సంబంధించిన క్యాస్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి మనం మీ సేవ ద్వారా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు తీసుకున్నా నో ప్రాబ్లం, తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకొని ఉంటే సరిపోతుంది. అంటే 2014 తర్వాత మీరు క్యాస్ట్ తీసుకున్నట్లయితే ఆ క్యాస్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది CNDతో స్టార్ట్ అవుతుంది. నార్మల్గా మనకు బార్కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ పైన, దాని కింది భాగంలో వచ్చేసి మనకు CND 0 అంటూ స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ మనం ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి అండ్ ఆ తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. మ్యాక్సిమం ఇక్కడ అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ అనేది స్టూడెంట్ యొక్క ఓన్ సర్టిఫికేట్సే అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ప్రజెంట్ అయితే నేను క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ ఈ విధంగా మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది దాని యొక్క నెంబర్ కావచ్చు, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కావచ్చు, అండ్ వారి యొక్క డిస్ట్రిక్ట్ కావచ్చు, అండ్ MRO ఎవరు ఇచ్చారనేది కావచ్చు, అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ కావచ్చు, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్ కేస్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వనట్లయితే క్యాస్ట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ అని కానీ సంథింగ్ ఎర్రర్ అయితే వస్తుంది. ప్రతి డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సేమ్. సో మనకు రైట్ సైడ్ కార్నర్లో అయితే బార్కోడ్ ఉంటుంది. బార్కోడ్ డౌన్ భాగంలో ఇన్కమ్ సర్టిఫికేట్ ICతో అయితే స్టార్ట్ అవుతుంది, IC 0 అని. సో ఆ యొక్క నెంబర్ ఏదైతే ఉంటుందో ఫుల్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ బేసిక్ రూల్ ఏంటి అంటే సో ఎవరైతే బీసీ ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వీరి యొక్క ఇన్కమ్ అనేది 1,50,000 బిలో ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్లో. అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది యాక్సెప్ట్ చేయదు. అండ్ అదేవిధంగా SC ST స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరికి అప్ టు 2 lakhs వరకు ఉండొచ్చు. 2 lakhs వరకు ఉన్నట్లయితే వారికి యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు 1 April 2022 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ప్రజెంట్ నా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాను.
వన్స్ ఈ విధంగా గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే యాజ్ టీజ్గా మన క్యాస్ట్ డీటెయిల్స్ ఏ విధంగా అయితే డిస్ప్లే అయ్యాయో ఇన్కమ్కి సంబంధించి కూడా మన యొక్క ఓన్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కావచ్చు, అండ్ క్యాండిడేట్ యొక్క డిస్ట్రిక్ట్ కావచ్చు, అండ్ ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన అడ్రస్ కావచ్చు, అండ్ నెక్స్ట్ మీ టోటల్ ఇన్కమ్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ డేట్లో తీసుకున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇన్కమ్ కనుక బిఫోర్ 1st April 2022 కంటే ముందు తీసుకొని ఉంటే ఇన్కమ్ వాజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఇయర్ అని కొన్ని ఎర్రర్స్ అయితే చూపిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ఫ్రెష్దే తీసుకోవాలి. క్యాస్ట్ అయితే ఎప్పుడు తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ ఇన్కమ్ మాత్రం కొత్తదే ఉండాలి. అండ్ ఆ తర్వాత వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే మనం ప్రజెంట్ బీఎడ్ స్టూడెంట్స్ కాబట్టి సో మన యొక్క హెడ్సెట్ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా మన యొక్క క్యాస్ట్ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ సెట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం అయితే ఫస్ట్ ఇక్కడ సెట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సెట్కి సంబంధించి సెట్ అంటూ, అండ్ సెట్ ఇయర్ అంటూ, సెట్ హాల్ టికెట్ నెంబర్, అండ్ అదేవిధంగా ర్యాంక్ అంటూ, అండ్ డేట్ ఆఫ్ ది అలాట్మెంట్ అంటూ మనకి న్యూ కాలమ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనం సెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డిఫరెంట్ సెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ప్రజెంట్ మనం వచ్చేసి బీఈడీ స్టూడెంట్స్ కాబట్టి హెడ్సెట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు పీజీ స్టూడెంట్స్ అయినట్టయితే సిపి గెట్ కావచ్చు, అండ్ అదర్ సెట్ మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అయితే జాయిన్ అవుతున్నారో ఆ సెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో బీఎడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను హెడ్సెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత సెట్ ఇయర్ వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ మనం 2022లో అయితే ఎంట్రన్స్ రాయడం జరిగింది కాబట్టి 2022 అని ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క టీఎస్ సెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ సెట్ ర్యాంక్ అనేది, సో మీకు హెడ్సెట్లో ఏ ర్యాంక్ అయితే రావడం జరిగిందో ఆ ర్యాంక్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ ఈ విధంగా మన ర్యాంక్ ఎంటర్ చేసి సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో మనకి ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సెట్ కాలేజ్ డీటెయిల్స్ బేస్డ్ ఆన్ ది సెట్ డీటెయిల్స్ అంటూ, అండ్ కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్, అండ్ అదేవిధంగా ఏ యూనివర్సిటీ పరిధిలో ఉంటుంది, అండ్ మండల్ ఏంటి, అండ్ కాలేజ్ నేమ్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా డిస్ప్లే అయినట్లయితే మనం నెక్స్ట్ స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ యువర్ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని కానీ, అండ్ అదేవిధంగా యువర్ కాలేజ్ వాజ్ నాట్ రిజిస్టర్ అని వచ్చినా కూడా మీరు స్కాలర్షిప్ అయితే తొందరపడి అప్లై చేసుకోకూడదు. సో దానికోసం అయితే వెయిట్ చేయాలి. సో ఇక్కడ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోయినా, అండ్ అదేవిధంగా ఆ ప్లేస్లో మీకు ఎటువంటి ఎర్రర్ చూపించినా కూడా ఫస్ట్ అయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన తర్వాత మీరు స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి. ప్రజెంట్ నా యొక్క సెట్ డీటెయిల్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి నేను అప్లై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వన్స్ మనం ఇక్కడ ర్యాంక్ కన్ఫర్మ్ చేసుకోగానే ఇక్కడ డేట్ ఆఫ్ ది అలాట్మెంట్ కాలం అయితే ఉంటుంది. సో నార్మల్గా ఇక్కడ డేట్ ఆఫ్ అలాట్మెంట్ అంటే ఏంటంటే మనకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఏ డేట్లో అయితే రిలీజ్ చేయడం జరిగిందో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. అంటే మీ యొక్క ఫస్ట్ పేజ్ కావచ్చు, సెకండ్ పేజ్ కావచ్చు, మీకు అలాట్మెంట్ ఆర్డర్ పైన డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ మనకు స్కాలర్షిప్ రిలీజ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే మీరు ఇక్కడ ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్ నుంచి రిలీజ్ అవుతుంది. కాబట్టి నా యొక్క సజెషన్ ఏంటంటే మీకు ఫుల్ రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటే సో మనకు జూన్ అనే మంత్ ఇచ్చినట్టయితే సరిపోతుంది. June 2 కానీ June 3 కానీ ఇచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఏంటి అంటే June 3, 2022 అని ఇచ్చేసి మనం అప్లై చేసుకున్నట్లయితే మనకు ఫుల్ రియంబర్స్మెంట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను డేట్ ఆఫ్ ది అలాట్మెంట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా మీరు మీ యొక్క అలాట్మెంట్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే మీరు జూన్ ఇవ్వడానికి ట్రై చేయండి. బట్ మీకు రిస్క్ తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, అండ్ కాలేజ్ వాళ్ళు మాకు ఇలానే సజెస్ట్ చేశారు, అక్కడ డేట్ ఏది ఉంటే అదే వేసుకోమంటున్నారంటే మీరు వాళ్ళని కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ మనం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనకి ఇక్కడ డిఫాల్ట్గా అయితే స్టేట్ అనేది తెలంగాణ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనం సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దానికి ఒక మండల్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మండల్ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వారా, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన వారా, సో ఏ యూనివర్సిటీ అయితే ఉంటుందో ఆ యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ బీఈడీ కాలేజ్ ఏ యూనివర్సిటీ కింద ఉందనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ సెలెక్ట్ కాలేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మాకు సంబంధించిన కాలేజ్ నేమ్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కోర్స్ టైప్ అయితే ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ కోర్స్ టైప్ పైన క్లిక్ చేసి మీ యొక్క కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి సెలెక్ట్ ఇయర్ పైన క్లిక్ చేసి మనం ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ మన యొక్క
కాలేజ్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత స్క్రోల్ చేసినట్టయితే మనకు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. జస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ మొబైల్ నెంబర్ అనేది మీ సొంతమైనట్లయితే సెల్ఫ్ ఆప్షన్ ఇవ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వండి, ఫ్రెండ్స్ది అయితే ఫ్రెండ్స్ ఇవ్వండి. నా యొక్క సజెషన్ ఏంటంటే మీ యొక్క ఓన్ మొబైల్ నెంబరే ఇవ్వండి, దానికి సంబంధించి ప్రతి అప్డేట్స్ వస్తాయి. స్కాలర్షిప్ విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీది రిజెక్షన్ అయినా లేకపోతే బ్యాంక్ అకౌంట్ రీఅప్లోడ్ చేయమన్నా అండ్ క్యాష్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోయినా మెసేజ్లు పంపిస్తారు. కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉండాలంటే సెల్ఫ్ మొబైల్ నెంబరే ఇవ్వండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది రీకన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నా యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేస్తున్నాను, వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ ఆ తర్వాత సేమ్ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ ఈ విధంగా స్కూల్ ఆర్ కాలేజ్ స్టడీ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లాస్ట్ 7 ఇయర్స్ ఏం చేసేది అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నార్మల్గా ఇప్పుడు బీఎడ్ చేస్తున్న స్టూడెంట్స్లో 3 కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఏంటి అంటే సో డిగ్రీ కంప్లీట్ కాగానే వెంటనే బీఎడ్ చేసే వాళ్ళు ఉంటారు. డిగ్రీ కంప్లీట్ కాగానే వెంటనే బీఎడ్ అంటే వీళ్ళది 2022 బ్యాచ్లో 21-22 బ్యాచ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు బీటెక్ నుంచి వచ్చినట్లయితే 4th ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డైరెక్ట్గా డిగ్రీ నుంచి వచ్చినట్లయితే సో ఇక్కడ 3rd ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా డిగ్రీ నుంచి అయితే రావడం అనుకున్నట్లయితే ఈ విధంగా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ పర్సెప్షన్ ఎవరు చెప్తున్నారంటే డైరెక్ట్గా డిగ్రీ కంప్లీట్ చేసుకొని మీరు రెగ్యులర్గా డిగ్రీ కంప్లీట్ చేసుకొని వచ్చినట్లయితే ఫస్ట్ 3rd ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే 2nd ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి 1st ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు సప్లీ కారణంగా డైరెక్ట్ డిగ్రీ అయినా కూడా సప్లీ కారణంగా మీ డిగ్రీ అనేది 3 ఇయర్స్ కంటే ఎక్కువగా ఎక్స్టెండ్ అయినట్లయితే ఆ ఎక్స్టెండ్ అయిన ఇయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ ప్లేస్లో గ్యాప్ సర్టిఫికేట్ అనేది తర్వాత మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డిగ్రీ అనేది 3 ఇయర్స్ కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ 2nd ఇయర్, ఇంటర్మీడియట్ 1st ఇయర్. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి అండ్ ఆ తర్వాత వచ్చేసి 9th క్లాస్. సో ఈ విధంగా మన యొక్క లాస్ట్ 7 ఇయర్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎవరికంటే మీరు డిగ్రీ అనేది రీసెంట్గా కంప్లీట్ చేసి ప్రజెంట్ బీఎడ్ చేస్తున్నట్లయితే అండ్ అదేవిధంగా మీరు రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసి ప్రజెంట్ పీజీ చేసినా కూడా ఇదే వెర్షన్లో ఇచ్చేస్తాం మీ క్వాలిఫికేషన్ బట్టి అయితే. సో ఇది వచ్చేసి లాస్ట్ 7 ఇయర్స్ యొక్క డేటా. ఇన్ కేస్ మీరు సో డిగ్రీ తర్వాత పీజీ చేసి ప్రజెంట్ బీఎడ్ చేస్తున్నట్లయితే సో పీజీ చేసిన పీరియడ్కి సంబంధించి దీంట్లో ఆప్షన్స్ ఉండవు మనకు. సో ఆప్షన్స్ ఉండవు కాబట్టి మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఇక్కడ పీజీ అనేది 2 ఇయర్స్ కాబట్టి అప్పుడు మీరు పీజీ కంప్లీట్ చేసుకున్నారంటే 2019-20లో మీరు డిగ్రీ కంప్లీట్ అయింది అనుకుందాం. అండ్ నెక్స్ట్ 2021 కావచ్చు అండ్ 21-22 కావచ్చు మీరు పీజీ కంప్లీట్ చేశారనుకుందాం. సో దానికోసం ఏంటంటే ఇక్కడ నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి పీజీకి సంబంధించి ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఏ ఎడ్యుకేషన్ చేసినా చేయకపోయినా మీరు తీసుకున్న పీరియడ్ ఏదైతే గ్యాప్ ఉంటుందో దాన్ని నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈ 2 ఇయర్స్ నేను పీజీ చేశాను అనుకుంటే అండ్ నెక్స్ట్ 20లో ఖచ్చితంగా ఏంటి అంటే నేను డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉంటాను. సో డిగ్రీ 1st ఇయర్, డిగ్రీ 2nd ఇయర్ అండ్ అదేవిధంగా సో ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్మీడియట్ 1st ఇయర్. సో ఈ విధంగా ఇచ్చేస్తాం. అంటే 2 ఇయర్స్ నేను బీఎడ్ పీజీ చేసిన తర్వాత ఇప్పుడు బీఎడ్ చేస్తున్నట్లయితే ఈ విధంగా పెట్టుకుంటాం. సో మెనీ స్టూడెంట్స్ అడుగుతారు సో నేను పీజీ చేసి బీఎడ్ చేసి ఏ విధంగా స్కాలర్షిప్ అప్లై చేయాలి. సో అందుకే ఈ వీడియో లెంతీ అయినా కూడా ప్రతి టాపిక్ గురించి నేను డీటెయిల్గా అయితే మాట్లాడుతున్నాను. ఇన్ కేస్ మీరు 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు. మీ గ్యాప్ ఎన్ని ఇయర్స్ వస్తే అన్ని ఇయర్ నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది అనుకుంటే 2 ఇయర్స్ నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు 4 ఇయర్స్ గ్యాప్ వచ్చినట్లయితే 4 ఇయర్స్ కూడా నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఇయర్స్ కూడా నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ చేసినా పీజీ చేసిన అదర్ కోర్సెస్ ఏం చేసినా కూడా సో పీజీకి కూడా ఇందులో మనకు ఆప్షన్ లేదు కాబట్టి పీజీ చేసిన ప్లేస్లో కూడా మీరు నాట్ స్టడీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నార్మల్గా ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక 4 ఇయర్స్ అనేది గ్యాప్ తీసుకున్నాను అనుకుందాం డిగ్రీ తర్వాత అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బీఎడ్ చేస్తున్నాను అనుకుంటే ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎలా ఇచ్చినా పర్లేదు కానీ సో మీ యొక్క క్వాలిఫికేషన్ లాస్ట్ 7 ఇయర్స్లో ఏ విధంగా ఉంది అనే ఇన్ఫర్మేషన్ బట్టి సో మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో బట్ నాది మాత్రం రెగ్యులర్గా కంప్లీట్ అయింది. సో దానికోసం నేను ఏంటి అంటే సో గ్రాడ్యుయేషన్ 1st ఇయర్, గ్రాడ్యుయేషన్ 2nd ఇయర్ అండ్ గ్రాడ్యుయేషన్ సో ఈ ఇయర్స్ ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ 2nd ఇయర్, ఇంటర్మీడియట్ 1st ఇయర్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి 10th క్లాస్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి 9th క్లాస్ ఇలా ఇచ్చేసాను. అండ్ ఆ తర్వాత మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి తెలంగాణ నల్గొండ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి తెలంగాణ నల్గొండ. సో ఇలా టోటల్గా మన అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదేంటి అంటే మీరు గ్రాడ్యుయేషన్ ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేశారు, ఇంటర్ ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేశారు అండ్ సేమ్ టైం వచ్చేసి 9th క్లాస్ 10th క్లాస్ అనేవి ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేశారు, ఏ మండల్లో కంప్లీట్ చేశారు, ఏ స్కూల్లో కంప్లీట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి.
ఇన్ కేస్ మీరు పీజీ చేసుండి బీఎడ్ చేసినా కూడా పీజీ ఎక్కడైతే చేశారో ఆ పీరియడ్‌ని సెలెక్ట్ చేసుకొని అండ్ అదేవిధంగా అక్కడ నాట్ స్టడీడ్ అని ఇవ్వచ్చు. లేదా మీరు పీజీ చేసినప్పుడు నాట్ స్టడీ ఇచ్చారు కాబట్టి మీ యొక్క ఓన్ అడ్రస్ ఇవ్వచ్చు. మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్, ఓన్ మండల్ అండ్ ఓన్ విలేజ్ అండ్ ఎట్లా లాస్ట్‌లో వచ్చేసి స్కూల్ నేమ్ బదులు అక్కడ హెడ్ హోమ్ అని అయితే టైప్ చేస్తాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ మండల్ పైన క్లిక్ చేసి మీ మండల్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో నాదొచ్చేసి ఇక్కడ దేవరకొండ. సో నా టోటల్ స్టడీ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి 10th కావచ్చు అండ్ అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ కావచ్చు. నా గ్రాడ్యుయేషన్ కూడా టోటల్ అయితే దేవరకొండలోనే కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి సో నేను ఇక్కడ దేవరకొండ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు డిఫరెంట్ ఏరియాలో చేసినట్లయితే సో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ చేసినా ఆ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ డిఫరెంట్ మండల్స్ చేస్తే ఆ మండల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ విలేజెస్ డిఫరెంట్‌గా ఉంటే డిఫరెంట్‌గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ రెసిడెన్షియల్ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో అంటే మీరు ఆ స్కూల్ ఏ విలేజ్‌లో ఉంది అనే ఇన్ఫర్మేషన్, ఆ కాలేజీ ఏ విలేజ్‌లో ఉంది అండ్ అదేవిధంగా సో ఆ యొక్క బోర్డ్ అనేది ఎక్కడుందనే ఇన్ఫర్మేషన్ కోసం ఆ రిలవెంట్‌ది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రెజెంట్ అయితే నేను టోటల్‌గా సో దేవరకొండలో చేశాను కాబట్టి దేవరకొండ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అనేది ఏ కాలేజ్‌లో చేశాము అండ్ దాని అడ్రస్ ఏంటి అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియేట్ అనేది ఏ కాలేజ్‌లో చేశాము దాని అడ్రస్ ఏంటి అనేది ఇవ్వాలి. సో ప్రెజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు. సో నా యొక్క గ్రాడ్యుయేషన్ అనేది టోటల్‌గా డిగ్రీ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంకేఆర్ డిగ్రీ అని. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంటర్మీడియేట్ ఎక్కడైతే కంప్లీట్ చేసుకున్నామో ఆ కాలేజ్ నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత 9th క్లాస్, 10th క్లాస్ ఎక్కడైతే కంప్లీట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ యొక్క స్కూల్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎవరిస్తారు డీటెయిల్స్ అంటే రీసెంట్‌గా డిగ్రీ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్‌గా ఇప్పుడు బీఎడ్ జాయిన్ అయిన విద్యార్థులు ఇస్తారు. ఇన్ కేస్ మీరు 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా కూడా అండ్ అదేవిధంగా 2 ఇయర్స్ అనేది వేరే క్వాలిఫికేషన్‌తో వర్క్ చేసినా కూడా అంటే మీరు పీజీ చేసినా లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏం కంప్లీట్ చేసుకున్నా కూడా సో మీరు ఇక్కడ నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అండ్ ఇక్కడ మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్ ఇవ్వాలి. సో కాలేజ్ రిలవెంట్ కాకుండా ఓన్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓన్ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓన్ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఏదైతే ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంటుందో హెడ్ హోమ్ అని అయితే ఇవ్వాలి. హెడ్ హోమ్ అని టైప్ చేస్తే సరిపోతుంది. ఎవరైతే నాట్ స్టడీడ్ తీసుకుంటారో ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్లేస్‌లో హెడ్ హోమ్ అని ఇచ్చేయాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ స్టూడెంట్ యొక్క పాస్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రంట్ కాపీ స్కాన్ చేసి క్లియర్‌గా ఉండే విధంగా అప్లోడ్ చేయాలి. ఈ పాస్ ఫోటో కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం అప్లోడ్ చేసి లాస్ట్ 7 ఇయర్స్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కావచ్చు. ఇవి అప్లోడ్ చేసేటప్పుడు వాటి యొక్క సైజ్ అనేది 100 KB కంటే తక్కువగా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ప్రీవియస్‌లో నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఇవి 100 KBకి ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది. సో మీరు ఆ వీడియో చూస్తూ 100 KB సెట్ చేసుకున్న తర్వాత స్కాలర్‌షిప్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయండి. సో ప్రెజెంట్ అయితే నా యొక్క పాస్ ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మనం ఫైల్ పైన క్లిక్ చేసి మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రెజెంట్ నా యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ఫోటోకి సంబంధించిన నేమ్ అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ చూస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేసుకోవాలి. అండ్ ప్రెజెంట్ అయితే సో నా యొక్క ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా పాస్ ఫోటో అప్లోడ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ బుక్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వన్స్ ఈ అప్లోడ్ చేసిన తర్వాత అప్లై ఫర్ స్కాలర్‌షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ అప్లై ఫర్ స్కాలర్‌షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీరు ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది అవి క్లియర్‌గా చూసుకున్న తర్వాతే నెక్స్ట్ అయితే అప్లై ఫర్ స్కాలర్‌షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రెజెంట్ నా యొక్క డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్‌గానే ఉన్నాయి. అందుకే నేను ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్‌షిప్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం అప్లై ఫర్ స్కాలర్‌షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకొక ఎర్రర్ సో ఇండికేషన్ అయితే వస్తుంది. దాంట్లో వెరిఫైయింగ్ ది డీటెయిల్స్ అని అయితే చెప్తుంది. జస్ట్ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లై ఫర్ స్కాలర్‌షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో ఈ విధంగా మనం అప్లోడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ అండ్ అదేవిధంగా మనకు సంబంధించి ఫోటో యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఆ డీటెయిల్స్ అయితే మనం క్లియర్‌గా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్క్రోల్ చేసినట్టయితే ప్రెజెంట్ మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే మీరు అక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేసిన బ్యాంక్ బుక్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ అనేది ఏ డిస్ట్రిక్ట్‌లో ఉందనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నా బ్యాంక్ వచ్చేసి ఏంటంటే నాది నల్గొండలోనే ఉంది. సో అందుకే ఇక్కడ తెలంగాణ నల్గొండ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ బ్యాంక్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ యొక్క బ్యాంక్ నేమ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లిస్ట్‌లో ఉన్న బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్‌ని మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో నాది వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఆ తర్వాత వచ్చేసి సెలెక్ట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఐఎఫ్ఎస్సి కోడ్ తెలిసినట్టయితే ఆ కోడ్ డైరెక్ట్ టైప్ చేయొచ్చు. లేదా వచ్చేసి ఏంటంటే మీరు సో ఇక్కడ చూస్ కూడా చేసుకోవచ్చు. ఆ కోడ్ ఉన్నదాన్ని చూస్ కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటి అంటే ఇక్కడ సో మీరు ఈ విధంగా దాంట్లో మీ యొక్క కోడ్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో మీ యొక్క ఎస్బీఐకి సంబంధించి ఏదైతే ఉంటుందో అది టైప్ చేసి సో డీటెయిల్గా అయితే వెతుక్కోవచ్చు. సో నేను ప్రెజెంట్ అయితే సో నా యొక్క కోడ్ ఎంటర్ చేసి సెట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి.
అండ్ ఈ విధంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత స్క్రోల్ చేసి ఇక్కడ మన స్టడీకి సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ కావచ్చు, బోనోఫైడ్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా గ్యాప్ సర్టిఫికేట్ కావచ్చు అప్లోడ్ చేయాలి. సో నేను అక్కడ అప్లై చేసేటప్పుడు ఏంటి అంటే లాస్ట్ 7 ఇయర్స్ ఎడ్యుకేషన్స్ అనేది రెగ్యులర్ మోడ్లో ఇవ్వడం జరిగింది. అంటే సో నా డిగ్రీ కంప్లీట్ కాగానే వెంటనే నేను బీఎడ్లో జాయిన్ కావడం జరిగింది. సో అంటే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా సో 9th క్లాస్ 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ యొక్క ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్నా అండ్ అదేవిధంగా మీరు 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ అదర్ ఎడ్యుకేషన్ చేసినట్లయితే వాటి ప్లేస్లో ఏంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ అండ్ గ్యాప్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాలి. ఉదాహరణకు సో మీరు పీజీ కంప్లీట్ చేసి ఇప్పుడు బీఎడ్ చేస్తున్నట్లయితే సో మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదా మీరు మీ యొక్క బీఎడ్ బోనోఫైడ్ కూడా ఆ నాట్ స్టడీడ్ ప్లేస్లో అప్లోడ్ చేయొచ్చు. చాలా వరకు కామెంట్ చేస్తారు సో నాట్ స్టడీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బోనోఫైడ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది. బట్ నిజానికి మనం పీజీ కంప్లీట్ చేసి బీఎడ్ చేస్తున్నాం కాబట్టి సో గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ మనకు ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఏంటి అంటే సో అక్కడ నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ సేమ్ టైం మీ యొక్క పీజీ బోనోఫైడ్స్ అనేది అప్లోడ్ చేయాలి. లేదా మీకు ఛాన్స్ ఉన్నట్లయితే పీజీ ఎన్ని ఇయర్స్ అయితే చేశారో ఆ ఇయర్స్ ప్లేస్లో మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకొని గ్యాప్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే నేను పీరియడ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ పీరియడ్ అనేది ఎలా ఉంటుందంటే మనకు లోయర్ స్టాండర్డ్ నుంచి ఫస్ట్ 9th క్లాస్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో 9th నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి 9th నుంచి మీరు ఎక్కడి వరకు ఒకే స్కూల్లో చదివారు అంటే 10th క్లాస్ వరకు. సో నేను వచ్చేసి 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదవడం జరిగింది. సో మీరు సేమ్ ఇక్కడ సో మీ యొక్క బోనోఫైడ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బోనోఫైడ్ అనేది అప్లోడ్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను ఒకేసారి బోనోఫైడ్ అప్లోడ్ చేయడం జరిగింది. సో అంటే మీరు 9th నుంచి 9th అంటూ ఒకసారి, 9th నుంచి 10th అంటూ ఒకసారి, సో ఇలా డిఫరెంట్గా కాకుండా ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఎన్ని ఇయర్స్ అయితే ఉంటుందో ఆ ఇయర్స్లో ఒకసారి అప్లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో మన యొక్క ఇంటర్మీడియట్ బోనోఫైడ్ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ నేను ప్రజెంట్ నా యొక్క ఇంటర్మీడియట్ బోనోఫైడ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో డిగ్రీ బోనోఫైడ్ అనేది అప్లోడ్ చేయాలి. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి అండ్ ఆ తర్వాత వచ్చేసి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు. సో అంటే మీరు డిఫరెంట్ కాలేజెస్లో చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే 9th క్లాస్ ఒక స్కూల్లో చేస్తారు, 10th క్లాస్ ఒక స్కూల్లో చేస్తారు. అలాంటప్పుడు మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే 9th to 9th అని సెలెక్ట్ చేసుకోవాలి, 10th to 10th అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక స్కూల్లో చదివి ఒక కాలేజ్లో చేసి మరి నెక్స్ట్ అనేది సెకండ్ ఇయర్ వేరే కాలేజ్లో చేసినట్టయితే ఆ విధంగా 2 కాలేజ్కి సంబంధించిన బోనోఫైడ్స్ ఉంటాయి కాబట్టి 2 అప్లోడ్ చేయాలి. అండ్ డిగ్రీ కూడా కొంతమంది ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చేసి సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ఇంకో కాలేజ్లో చేయొచ్చు, ఫస్ట్ సెకండ్ ఒక కాలేజ్లో చేసి థర్డ్ ఇయర్ ఇంకొక కాలేజ్లో చేయొచ్చు. అలా చేసినప్పుడు మీకు 2 బోనోఫైడ్స్ ఉంటే ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ సెకండ్ సంబంధించి సేమ్ బోనోఫైడ్ ఉంటుంది కాబట్టి అది అప్లోడ్ చేయాలి. అండ్ థర్డ్కి మాత్రం వేరే బోనోఫైడ్ ఉంటుంది కాబట్టి అది అప్లోడ్ చేయాలి. సో డిగ్రీ మాత్రం నాది ఒకే కాడ కంప్లీట్ అయిపోయింది టోటల్గా నా ఎడ్యుకేషన్ అనేది. సో నా యొక్క బోనోఫైడ్ అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే సో మన బోనోఫైడ్స్ అప్లోడ్ చేయాలి. టోటల్గా ఇప్పుడు 7 ఇయర్స్ సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. 9th నుంచి 10thకి 2 ఇయర్స్, ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అండ్ డిగ్రీ అనేది 3 ఇయర్స్ కాబట్టి టోటల్ నాది 7 ఇయర్స్. ఇన్ కేస్ మీకు గ్యాప్ ఉన్నట్లయితే సో ఇప్పుడు ఏంటి అంటే డిగ్రీ తర్వాత పీజీ చేసినట్లయితే 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ ఎగిరిపోతాయి. 9th క్లాస్ 10th క్లాస్ ఆప్షన్స్ ఇక్కడ మనం తీసుకోము. ఆ ప్లేస్లోనే మనం ఏం తీసుకుంటామంటే ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తీసుకుంటాం. అండ్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్, గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్, గ్రాడ్యుయేషన్ థర్డ్ ఇయర్ సంబంధించిన బోనోఫైడ్స్ అప్లోడ్ చేస్తాం. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ అనేది మీరు పీజీ చేస్తే పీజీకి సంబంధించి నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ గ్యాప్ ఉంటే గ్యాప్ పరంగా కూడా నాట్ స్టడీ అని సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ నేను ఒక 10 ఇయర్స్ నుంచి స్టడీ బంద్ చేసి ఇప్పుడే చేస్తున్నాను మరి నేను ఎలా ఇవ్వాలని కూడా క్వశ్చన్ చేస్తారు. సో మీరు టోటల్గా నాట్ స్టడీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ 7 ఇయర్స్ ఏవైతే ఉంటుందో నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లో మీరు మీ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ కానీ అండ్ అదేవిధంగా సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేసినట్టయితే సరిపోతుంది. అండ్ ప్రజెంట్ అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయింది. అండ్ తర్వాత స్క్రోల్ చేసి అప్లికెంట్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో రేషన్ కార్డ్ నెంబర్ అనేది నాట్ మ్యాండేటరీ. సో ఉన్నట్టయితే మీరు ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎన్సీసీ ఉందా లేదా అంటారు. ఇన్ కేసు మీకు ఎన్సీసీ ఉంటే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఆప్షన్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ జెండర్కి సంబంధించి మీరు మేలా ఫీమేలా అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డిజబుల్ కేటగిరీ ఉంటుంది. సో మీరు డిజబుల్ పర్సన్ అయితే ఎస్ ఇవ్వాలి. ఎస్ ఇవ్వగానే మనకి ఈ విధంగా సబ్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని చెప్తుంది. అంటే మీకు ఒక సదరం సర్టిఫికేట్ ప్రకారం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ నాకు ఎటువంటి డిజబిలిటీ లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం సో మన యొక్క
పేరెంట్స్ యొక్క ప్రొఫెషన్ అయితే ఎంటర్ చేయాలి. పేరెంట్స్ ఏం చేస్తున్నారు అనేది అగ్రికల్చర్ బిజినెస్ అనేది. సో నేను వచ్చేసి ఇక్కడ అగ్రికల్చర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత స్టూడెంట్ యొక్క ఫ్రీ క్వాలిఫైడ్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రీ క్వాలిఫైడ్ డీటెయిల్స్ అంటే ప్రజెంట్ మీరు పీజీ కంప్లీట్ చేసిన వారు కావచ్చు, ఎనీ అదర్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వారు కావచ్చు. కానీ మీరు ఫ్రీ క్వాలిఫైడ్ డీటెయిల్స్ దేనిది ఇవ్వాలంటే డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏంటి అంటే సో ఇక్కడ మన ఫ్రీ క్వాలిఫైడ్ డీటెయిల్స్ అనేది డిగ్రీ. సో డిగ్రీకి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డిగ్రీకి సంబంధించి ఎడ్యుకేషన్ కావచ్చు, డిగ్రీ ఇన్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు ఏ ఆప్షన్ అయితే సూటబుల్గా ఉంటుందో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నార్మల్గా ఇక్కడ నార్మల్ డిగ్రీ చేసిన స్టూడెంట్స్కి ఏంటంటే డిగ్రీ అకాడమిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అండ్ ఆ తర్వాత వచ్చేసి అంటే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఎంటర్ చేయాలి. మీకు డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ అయితే వచ్చిందో అది. నార్మల్గా ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయి, గతంలో పర్సెంటేజ్ ఉంది. సో మీకు పాయింట్స్ ఉంటే పాయింట్స్, పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ పర్సెంటేజ్ పాయింట్స్ అనేది తీసుకున్నట్లయితే ఈ విధంగా ఇస్తే తీసుకున్నట్లయితే 88 అని డిఫాల్ట్గా ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి టోటల్ మార్క్స్. సో టోటల్ మార్క్స్ అనేది మీకు తెలిసే ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క మెమో ప్రకారం 1700 ఉందా 1600 ఉందా అనేది అయితే ఇచ్చేయాలి. సో దాన్ని బట్టి మీరు ఫిక్స్ కావచ్చు. సో ఇక్కడ 88% 1237 మార్క్స్. సో ఈ విధంగా అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అంటే మనం ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే జాయిన్ కావడం జరిగిందో ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా, ఏ ఆప్షన్ అయితే ఉంటుందో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కాలేజ్ అడ్మిషన్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో కాలేజ్ అడ్మిషన్ నెంబర్ అనేది నార్మల్గా అయితే కాలేజ్లో జాయిన్ అయిన 1 మంత్ కానీ 2 మంత్స్ తర్వాత కానీ అడ్మిషన్ నెంబర్ అయితే ఇస్తారు. మీరు స్కాలర్షిప్ అప్లై చేసే టైంకి మీకు కాలేజ్ వాళ్ళు మీకు అడ్మిషన్ నెంబర్ ఇవ్వనట్లయితే నార్మల్గా ఇక్కడ సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ప్రజెంట్ టీఎస్హెచ్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. లేదా మీరు కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు కాలేజ్ బోనోఫైడ్ ఇస్తారు. ఆ బోనోఫైడ్లో ఏంటంటే అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. అడ్మిషన్ నెంబర్ కనుక్కొని ఇక్కడ ఎంటర్ చేయండి. సో అడ్మిషన్ నెంబర్ నాట్ మ్యాండేటరీ, బట్ ఏంటి అంటే సో మీరు ఏదో ఒక నెంబర్ అయితే ఇవ్వాలి. అక్కడ ఏ నెంబర్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. సో ప్రజెంట్ అయితే నేను అడ్మిషన్ నెంబర్ ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి కాలేజ్ జాయినింగ్ డేట్ అయితే ఉంటుంది. సో కాలేజ్ జాయినింగ్ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. కాలేజ్లో మీరు ఏ డేట్లో అయితే జాయిన్ అయ్యారో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా సో మెనీ స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. సో మీరు కాలేజ్ జాయినింగ్ డేట్ అనేది సో మనకి రిజల్ట్ అనేది ఉదాహరణకు డిసెంబర్లో వచ్చింది అనుకుందాం. సో మన యొక్క ఎడ్సెట్కి సంబంధించిన ఫైనల్ పేస్ రిజల్ట్ అనేది డిసెంబర్లో వచ్చింది అనుకుంటే ఆ డిసెంబర్ అక్కడ ఇచ్చేసినామంటే మనకు స్కాలర్షిప్ వచ్చేటప్పుడు కూడా ఎలా వస్తుందంటే డిసెంబర్ నుంచి మార్చ్ వరకే వస్తుంది. డిసెంబర్ టు మార్చ్ అంటే ఓన్లీ 3 మంత్స్కి మాత్రం మీకు రియంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి సో మీకు కొంచెం లాస్ అనేది జరుగుతుంది. అందుకే మీరు ఇక్కడ కూడా డేట్ ఆఫ్ ది జాయినింగ్ అనేది ఏంటి అంటే సో మీరు నార్మల్గా ఇలానే ఇచ్చేయండి. సో 6th అండ్ సో ఇలా అయితే ఇచ్చేయండి. బట్ మీ కాలేజ్ అథారిటీస్ని సజెషన్ తీసుకోండి ఒకసారి. వాళ్ళు ఏదైతే రిఫరెన్స్ చెప్తారో దాన్ని బట్టి అయితే మీరు ఫిక్స్ కాండి. సో నా సజెషన్ ఏంటంటే నా ఫాలోవర్స్ కాబట్టి సో మీరైతే ఇలా డేట్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేఎం అనేది నార్మల్గా సో మెనీ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మాకు కాలేజ్ అనేది నియర్ బై మా ఇంటి పక్కనే ఉంది, మేము ఎన్ని కిలోమీటర్స్ పెట్టాలి, కిలోమీటర్స్ లేకపోతే స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది. సో స్కాలర్షిప్స్కి కిలోమీటర్స్కి సంబంధం లేదు. కానీ సో మీరు స్కాలర్షిప్కి దీనికి సంబంధించి అలా డౌట్ ఉన్నట్టయితే పక్కనే ఉన్నా కూడా ఒక 10 కిలోమీటర్స్ అని పెట్టేసుకోండి. ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఉంటే మీ యొక్క ఒరిజినల్ డిస్టెన్స్ అయితే ఇచ్చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటి అంటే సెలెక్టివ్ స్కాలర్షిప్ టైప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం హాస్టలరా డే స్కాలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే డే స్కాలర్ అనేది ఉంటుంది. నార్మల్గా మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్మెంట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ రిలవెంట్ హాస్టల్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకు ఆప్షన్ అనేది ఉంటుంది హాస్టలర్ అని. ఇప్పుడు మాత్రమే ఏంటి అంటే డే స్కాలర్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు క్యాంపస్ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు అక్కడ డే స్కాలర్ మాత్రమే ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా హాస్టలర్ అనే ఆప్షన్ వచ్చిందాక వెయిట్ చేయండి. వన్స్ మనం డే స్కాలర్ అనేది అప్లై చేసుకున్నట్లయితే మళ్ళీ దాన్ని హాస్టలర్కి కన్వర్ట్ చేసుకోవడానికి సో మెనీ ప్రాసెస్ ఉంటుంది. సో కొన్నిసార్లు అది వర్కౌట్ కూడా కాకపోవచ్చు. అందుకే మీరు హాస్టలర్ ఆప్షన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. లేదా మీ కాలేజ్లో స్కాలర్షిప్ సెక్షన్ వారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ప్రజెంట్ నాదైతే డే స్కాలరే. సో ఇక్కడ నేను డే స్కాలర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే సో ఇప్పుడు స్టడీ చేస్తున్నారో సో మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్ అనేది. అండ్ అదేవిధంగా మీ యొక్క మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ మండలకు సంబంధించిన వాళ్ళు అనేది. అండ్ ఆ తర్వాత వచ్చేసి విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ విలేజ్కి సంబంధించిన వారు అనేది. అండ్ డోర్ నెంబర్ అనేది చేసేయాలి. సో డోర్ నెంబర్ అండ్ ఆ తర్వాత పిన్ కోడ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీ యొక్క పిన్ కోడ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ ఆల్సో సేమ్ అయినట్లయితే ఇక్కడ చెక్ మార్క్లో కూడా ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
వన్స్ మనం మెయిల్ ఐడీ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రజెంట్ మనం ఏ కాలేజ్లో అయితే బీఎడ్ చేస్తున్నామో ఆ కాలేజ్కి సంబంధించిన బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం క్లియర్ చూడొచ్చు అప్లోడ్ స్కానర్డ్ కాలేజ్ బోనోఫైడ్ అనేది జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో మన కాలేజ్ వాళ్ళు ఇచ్చిన బోనోఫైడ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా బోనోఫైడ్ అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే బోనోఫైడ్స్ కావచ్చు, ఫాస్ట్ ఫోటో కావచ్చు, అండ్ అదేవిధంగా ఎనీ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ అయితే మనం ఆల్రెడీ ఫోటో తీసుకొని పెట్టుకొని ఉండాలి. అండ్ వాటిని క్రాప్ చేసుకోవాలి, మనకు కావాల్సిన సైజుకి సెట్ చేసుకోవాలి. ఈ క్రాప్స్ చేసుకోవడం కావచ్చు, కావాల్సిన సైజ్ సెట్ చేసుకోవడం కావచ్చు, డీటెయిల్ వీడియో అయితే ప్రీవియస్లో చేయడం జరిగింది. ఆ విధంగా మీ ఫోటోస్ అనేది కన్వర్ట్ చేసుకొని సో రెడీ చేసి పెట్టుకున్న తర్వాతనే మీరు స్కాలర్షిప్ అయితే అప్లై చేయండి. సో దానికి సంబంధించిన వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ ప్రాసెస్ ప్రకారం మీరు డాక్యుమెంట్స్ అయితే సెట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మనం ప్రజెంట్ ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో వాటికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ఎస్ పెట్టేయాలి. నేను క్యాస్ట్కి సంబంధించి ఇచ్చాను, ఇన్కమ్కి సంబంధించి ఇచ్చాను, బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఇచ్చాను, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇచ్చాను. అండ్ గ్యాప్ సర్టిఫికేట్ అయితే నాకు లేదు. ఇన్ కేస్ మీకు గ్యాప్ ఉన్నట్లయితే గ్యాప్కి సంబంధించి ఆప్షన్ కూడా ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా గ్యాప్లో కూడా టిక్ మార్క్ చేయాలి. సో నేను గ్యాప్ సర్టిఫికేట్ ఏమీ అప్లోడ్ చేయలేదు. అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ ఐ అగ్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఈ విధంగా మీరు క్లియర్గా చూడొచ్చు RZ5JV9 ఈ యొక్క క్యాప్చా అయితే నేను ఎంటర్ చేయడం జరిగింది. మీకు కూడా అప్లై చేసేటప్పుడు ఒక క్యాప్చా అనేది డిస్ప్లే అవుతుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. మీరు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయడం కంటే ముందు ఒకసారి మీరు మళ్ళీ సెకండ్ పేజ్లో వచ్చిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్లో కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేసాం, నెక్స్ట్ స్టెప్లో కొన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ చేసాం. ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతనే సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనం ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మన స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వెరిఫైయింగ్ యువర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. జస్ట్ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ప్రజెంట్ అయితే నేను నా యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. వన్స్ కన్ఫర్మ్ చేసుకోగానే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. అండ్ సేమ్ టైం మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి సో పాస్వర్డ్ అయితే వస్తుంది 289565 అని. సో ఈ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు స్కాలర్షిప్ అప్లై చేసినట్టుగా అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ మనం డౌన్లోడ్ చేసుకొని సో దాంతోపాటు మన ఆల్ హార్డ్ కాపీస్ అనేది కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నా మొబైల్కి వచ్చిన ఏదైతే ఓటీపీ ఉందో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ అదేవిధంగా మీ నేమ్ అండ్ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయింది అండ్ మీ కోర్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అంటూ ఒక ట్యాబ్ అండ్ ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అంటూ ఒక ట్యాబ్ అయితే వస్తుంది. జస్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకోవాలి. అండ్ సేమ్ టైం ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ పైన క్లిక్ చేసి మీ యొక్క అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అయితే ప్రింట్ తీసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మీకు అప్లికేషన్ ప్రింట్ ఏ విధంగా ఉంటుందనేది ప్రివ్యూ అయితే చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ అదేవిధంగా అక్కడ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ పైన క్లిక్ చేసి కూడా మీరు అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ కూడా ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి బీఈడీ స్కాలర్షిప్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది లెంతీగా ఉంటుంది వీడియో అయితే. సో నేను ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఇంత టైం అయితే తీసుకోవడం జరిగింది. సో మీ అప్లికేషన్ ప్రాసెస్ విషయంలో ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా మీ టాపిక్ విషయంలో డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే మేము చేస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయడంతో పాటు మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.